వైసీపీ అధ్యక్షుడు చేసిన డిమాండ్ ఆరోపణలతో ఉమ్మడి కడప జిల్లాలో ప్రకంపనలు మొదలయ్యాయి. వైసీపీ టీడీపీ నేతల మధ్య ఉల్లిపాయ వర్సెస్ సిమెంట్ ఫైట్ నడుస్తోంది. ఇంతకీ జగన్ ఏమన్నారు? టీడీపీ నేతలు తెరపైకి తెచ్చిన డిమాండ్ ఏంటి? కడప జిల్లా తాళ్లపల్లిలో పర్యటించిన మాజీ సీఎం జగన్ ఉల్లి పంటను పరిశీలించాక మద్దతు ధర లభిస్తుందా లేదా అని రైతుల్ని ఆరా తీశారు. గిట్టుబాటు ధర లభించట్లేదని, గ్రేడింగ్ బాగా ఉన్న ఉల్లికి సైతం క్వింటాల్కు 800 రూపాయలు కూడా రావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. దీంతో ఉల్లి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జగన్. ఉల్లి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. హెరిటేజ్ స్టోర్స్లో మాత్రం అధిక ధరలకు ఉల్లిని అమ్ముతున్నారని ఆరోపించారు. జగన్ చేసిన వ్యాఖ్యలతో రాజకీయంగా దుమారం రేగింది. ఉల్లి రైతుల ఆందోళనలకు వైసీపీ పిలుపునిస్తే వామపక్షాలు కూడా అదే బాటలో నడుస్తున్నాయి. గ్రేడ్ బాగలేకపోతే యావరేజ్ కి 300 నుంచి స్టార్ట్ అవుతా ఉందంట. అంటే యావరేజ్ 400 రూపాయలు 500 రూపాయలు కూడా గిట్టుబాటు రావడం లేదు రైతుకి. హెరిటేజ్ లో ఏమో 35 రూపాయలకు అమ్ముతున్నారు. మరి ఎందుకు ఇదే రైతుకు 25 రూపాయలన్నా కనీసం ఇచ్చి కూడా 35 రూపాయలకు అమ్ముకోవచ్చు కదా, ఒక లాభాలు తగ్గించుకొని. పరిస్థితిని గమనించిన టీడీపీ నేతలు భారతీయ సిమెంట్ ధర తగ్గించాలని ఎదురుదాడి ప్రారంభించారు. భారతీయ సిమెంట్ బస్తా 350 రూపాయలకు అమ్మడం లేదా అని ప్రశ్నించారు. హెరిటేజ్ సంస్థను 8 ఏళ్ల క్రితం మరో సంస్థకు చంద్రబాబు కుటుంబం అమ్మిన విషయాన్ని జగన్ మరిచిపోయారా అని ప్రశ్నించారు కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి. హెరిటేజ్ సంస్థ మాది కాదు, ఫ్యూచర్ గ్రూప్ అని చెప్పి పత్రికా ప్రకటనలు కూడా చేసేసినారు. చంద్రబాబు నాయుడు గారికి కానీ ఆయన కుటుంబానికి కానీ హెరిటేజ్తో సంబంధం లేదు. ఇప్పుడు అందరూ 300, 310 రూపాయలు సిమెంట్ అమ్ముతూ ఉంటే మీ భారతీయ సిమెంట్స్ 350 రూపాయలకు అమ్ముతున్నావు. నువ్వేమన్నా 150 రూపాయలకు సిమెంట్ అమ్ముతున్నావు ఎక్కడన్నా? కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్యరెడ్డి కూడా భారతీయ సిమెంట్ ధరను ప్రస్తావించారు. ఉల్లి రైతులకు అండగా ఉండేందుకు కమలాపురం, మైదుకూరు మార్కెట్ యార్డులలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటయ్యాయన్నారు. ఉల్లిపాయ పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని వైసీపీ డిమాండ్ చేస్తుంటే భారతీయ సిమెంట్ ధరలు తగ్గించాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. కడప జిల్లా వైసీపీ టీడీపీ నేతల మధ్య ఆనియన్ వర్సెస్ సిమెంట్ వార్ నడుస్తోంది.